ఎందుకు మీరు టీఆర్పీ పార్టీనే ఎంచుకున్నారు? ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలందరికీ కూడా టీఆర్పీ పార్టీ బహుజనవాదం మీద పనిచేస్తుంది కాబట్టి మేము టీఆర్పీ పార్టీ నుంచి పోటీ చేయడం జరిగింది. ఈ వార్డు ప్రజలు మీకే ఎందుకు ఓటేయాలి? గత 25 సంవత్సరాలుగా అంటే 5 పర్యాయాలుగా 5 కౌన్సిలర్లను నేను నా చిన్నతనం నుంచి నేను చూడడం జరిగింది. ఇంతవరకు కనీసం మా వార్డులో ఒక కమ్యూనిటీ హాల్ లేదు. చెప్పుకోవడానికి వాళ్ళు చేసిన పని ఏం లేదు. ఓపెన్ డ్రైనేజ్ ఉంది. సూర్యాపేట మొత్తం మున్సిపాలిటీలో ఉన్న డ్రైనేజ్ వాటర్ మొత్తం పుల్లారెడ్డి చెరువు నుంచి త్రూ కేసారం రోడ్డుగా అట్లా పోతుంటుంది. 7వ వార్డు నుంచి ఆనుకొనే పోతుంటుంది అనమాట. దాని మీద మూతలు కూడా వేసిన పరిస్థితి లేదు. ఓటర్లంతా బహుజనులకు ఓటేద్దామన్న ఆలోచన ఉన్నప్పటికీ ఇప్పుడు ప్రధాన పార్టీలో ఉన్నవారు కూడా బహుజనులే కాబట్టి వాళ్ళని కాదని మీకు ఓటు ఏ విధంగా వేస్తారు? వాళ్ళు ప్రధాన పార్టీలో ఉన్నప్పటికీనూ వాళ్ళు ఒకరికి తొత్తులుగానే పనిచేస్తారు. మాకు తెలంగాణ రాజ్యాధికార పార్టీలో మాకు అటువంటి పరిస్థితి లేదు. ప్రధాన పార్టీలు ఏవి కూడా మేనిఫెస్టో అనేది పెట్టలేదు. పెట్టిన ఏకైక పార్టీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ. మున్సిపాలిటీ ఎలక్షన్స్లో ప్రచారం హోరాహోరీగా జరుగుతుంది. దానిలో భాగంగా 7వ వార్డుకు సంబంధించి టీఆర్పీ పార్టీ నుండి పోటీలో ఉన్న అభ్యర్థిని అడిగి తెలుసుకుందాం. అసలు ఎందుకు ఈ పార్టీని ఎంచుకున్నాడు, ఎందుకు టీఆర్పీ నుండి 7వ వార్డులో పోటీ చేయడానికి దిగాడు అని తెలుసుకుందాం. చెప్పండి, ఎందుకు మీరు టీఆర్పీ పార్టీనే ఎంచుకున్నారు? ముందుగా మీకు నమస్కారం అండి. మేము 7వ వార్డు నుంచి టీఆర్పీ పార్టీ అభ్యర్థిగా నేను బరిలోకి దిగడం జరిగింది. ఎందుకు టీఆర్పీ పార్టీ ఎంచుకున్నామనంటే, ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలందరికీ కూడా టీఆర్పీ పార్టీ బహుజనవాదం మీద పనిచేస్తుంది కాబట్టి మేము టీఆర్పీ పార్టీ నుంచి పోటీ చేయడం జరిగింది. గతంలో కూడా మేము బీఎస్పీలో పనిచేయడం జరిగింది. బీఎస్పీలో ఒట్టజానే గారిని అగ్రవర్ణాలు ఏ విధంగా అయితే కేసులు పెట్టి కుట్రలు చేసినారో ఆయనకు మద్దతుగా ఉండి, అదేవిధంగా ఇప్పుడు బీసీల పార్టీ, ఇప్పుడు తెలంగాణ రాజ్యాధికార పార్టీ అన్ని కుల మతాలకు అతీతంగా పనిచేస్తున్నటువంటి పార్టీ, ఏకైక పార్టీ ప్రస్తుతం ఉన్న రాష్ట్రంలో టీఆర్పీ పార్టీ మాత్రమే అని చెప్పి టీఆర్పీ పార్టీలోకి రావడం జరిగింది. ఈ వార్డు ప్రజలు మీకే ఎందుకు ఓటేయాలి? ఎందుకంటే వార్డులో గత 25 సంవత్సరాలుగా అంటే 5 పర్యాయాలుగా 5 కౌన్సిలర్లను నేను నా చిన్నతనం నుంచి నేను చూడడం జరిగింది. ఎందుకు ఇప్పుడు నేనెందుకు రావాలి, వాళ్ళు ఆల్రెడీ కౌన్సిలర్లుగా ఉన్నారు కదా, గతంలో వాళ్ళు పనిచేసారు కదా అని దాని గురించి మాకు అవగాహన ఉంది. వాళ్ళు ఏం పని చేసారు ఇంతవరకు? కనీసం మా వార్డులో ఒక కమ్యూనిటీ హాల్ లేదు. చెప్పుకోవడానికి వాళ్ళు చేసిన పని ఏం లేదు. ఇప్పుడు మామూలుగా మున్సిపాలిటీ నుంచి కేంద్ర బడ్జెట్, రాష్ట్ర బడ్జెట్ నుంచో ఓపెన్ జిమ్ సెంటర్లు పెట్టిరు ప్రతి వార్డులో, కొన్ని చోట్ల ఓపెన్ ప్లేస్లు ఉన్న దగ్గర. అట్లీస్ట్ మా దగ్గర అది కూడా పెట్టలేదు. ఓపెన్ డ్రైనేజ్ ఉంది. సూర్యాపేట మొత్తం మున్సిపాలిటీలో ఉన్న డ్రైనేజ్ వాటర్ మొత్తం పుల్లారెడ్డి చెరువు నుంచి త్రూ కేసారం రోడ్డుగా అట్లా పోతుంటుంది. 7వ వార్డు నుంచి ఆనుకొనే పోతుంటుంది అనమాట. దాని మీద మూతలు కూడా వేసిన పరిస్థితి లేదు. కొంతవరకు వేసారు, మిగతా అంతా అభివృద్ధిని పక్కకు పడేసారు. దానివల్ల అభివృద్ధిలో నేనేం చేయాలి అనేది నాకు ఒక అవగాహన ఉంది. ఏదైతే ప్రతి ఇంటికి ఏ సమస్య ఉందో నాకు అవగాహన ఉంది కాబట్టి, ప్రతి ఒక్క ఇంటిని నేను చూసిన వాడిని కాబట్టి, ప్రతి ఒక్క సమస్యను నేను చూసిన వాడిని కాబట్టి, ప్రతి ఒక్కరి బాధ నేను చూసిన వాడిని కాబట్టి, నేను ఒకరి దగ్గర నుంచి సర్వీస్ పొందలేదు. నేను ఒకరికి సర్వీస్ చేయాలన్న ఉద్దేశంతో నేను తెలంగాణ రాజ్యాధికార పార్టీని ఎంచుకొని అన్ని కుల మతాలకు అతీతంగా పనిచేయాలని చెప్పేసి నేను తెలంగాణ రాజ్యాధికార పార్టీని తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మీ ప్రత్యర్థులు కూడా ఆ ప్రధాన పార్టీలోంచి కూడా ఉన్నది బహుజనులే. ఇప్పుడు ఓటర్లంతా బహుజనులకు ఓటేద్దామన్న ఆలోచన ఉన్నప్పటికీ ఇప్పుడు ప్రధాన పార్టీలో ఉన్నవారు కూడా బహుజనులే కాబట్టి వాళ్ళని కాదని మీకు ఓటు ఏ విధంగా వేస్తారు? వాళ్ళు ఏ విధంగా వేయాలని మీరు అనుకుంటారు? వాళ్ళకి ఏమి హామీ ఇస్తారు? ఇప్పుడు నాకు ఎందుకు ఓటేయాలి, వాళ్ళకి ఎందుకు వేయకూడదు అనే దానికి ఒకటే చిన్న పాయింట్ చెప్తాను. ఏంటంటే, వాళ్ళు ప్రధాన పార్టీలో ఉన్నప్పటికీనూ వాళ్ళు ఒకరికి తొత్తులుగానే పనిచేస్తారు. ఎందుకు అంటే, ప్రధాన పార్టీల దగ్గరికి పోయి నాకు బీఫామ్ ఇయ్యమని చెప్పి లాస్ట్ చివరి నిమిషం వరకు పెట్రోల్ పోసుకున్న పరిస్థితి మనం చూసినాం. నిన్న కాక మొన్ననే చూసినాం. ఎన్నో ఏళ్ళకేళ్ళు ఆ పార్టీల్లో పనిచేసి డబ్బు బలం ఉన్న వాళ్ళకి మాత్రమే టికెట్లు తీసుకున్నటువంటి పరిస్థితి మనం చూసినాం. మాకు తెలంగాణ రాజ్యాధికార పార్టీలో మాకు అటువంటి పరిస్థితి లేదు. నేను పోటీ చేస్తున్న స్వచ్ఛందంగా అంటే నా పక్కన ఉన్న వాళ్ళని కూడా స్వచ్ఛందంగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మీరందరూ ఉండండి, ఆయనకు మనం టికెట్ మద్దతు చేయాలి, టికెట్ ఇస్తున్నామని చెప్పి ఎటువంటి ఫైరవీలు లేకుండా, ఎటువంటి డబ్బు ఖర్చు లేకుండా మాకు స్వచ్ఛందంగా మాకు టికెట్లు ఇచ్చి మాకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ నుంచి మాకు మద్దతు తెలిపారు. అందుకని మాకు ఓటేయాలని మేము కోరుకుంటున్నాం. ప్రజా సమస్యలకు సంబంధించి ఈ పార్టీలో మీకు ఎంతవరకు అవకాశం ఉంటుంది ప్రజా సమస్యలు తీర్చడానికి? ఇప్పుడు ప్రజా సమస్యలు తీర్చడానికి నేను మిగతా పార్టీలతో పోలిస్తే నాకు స్వచ్ఛందంగా నాకు నేనే బాస్గా ఉంటాను.
ఎందుకు అంటే మిగతా పార్టీలలో వాళ్ళు పోయి ఒక ప్రజా సమస్య ఉందనుకోండి, వీళ్ళు ప్రజల్ని తీసుకొని పోయి వాళ్ళ దగ్గర సార్ మాకు ఈ పని చేసి పెట్టని చెప్పి వాళ్ళు అడుక్కునే పరిస్థితి ఉంటది. మాకు అటువంటి పరిస్థితి లేదు. మాకు ఫ్రీ హ్యాండ్ ఉంది. మీ మేమంతటా మేము ఏదైతే నిర్ణయం తీసుకుంటామో మా హైకమాండ్ దాని మీదనే కట్టుబడి ఉంటది. మాకు ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేవు. ప్రజా సమస్యల మీదనే మా పోరాటం. దాని తప్ప మాకు వేరే ఎజెండా లేదు. ప్రజల యొక్క మనుగడనే మాకు ముఖ్యం. ప్రజలకి ఏ సమస్య ఉన్నా సరే మేము ముందుండి పోరాడతాం. మా నిర్ణయమే తుది నిర్ణయంగా మా హైకమాండ్ కూడా దాన్ని గౌరవిస్తుంది. అందుకనే తెలంగాణ రాజ్యాధికార పార్టీ కత్తెర గుర్తుకి ఓటేసి గెలిపించుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. ఇప్పుడు ఏ ప్రధాన పార్టీలైనా సరే ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలని గుర్తిస్తున్న పరిస్థితి లేదు. ఎందుకు అనంటే వాళ్ళ యొక్క మనుగడ కోసం ఏదో తొత్తులను పెట్టుకొని ఈయన సంఘాలు పెట్టి వాళ్ళతోటి సంఘాల రూపంలో చేస్తున్నారు తప్ప సామాన్య ప్రజలకు ఎటువంటి న్యాయం జరగడం లేదు. కాబట్టికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ అనేది ఫ్రీ హ్యాండ్గా ఓన్లీ బహుజనుల కోసమే పుట్టినటువంటి పార్టీ ఇది. ఇప్పుడున్నటువంటి ఈ ప్రధాన పార్టీలు ఏవి కూడా మేనిఫెస్టో అనేది పెట్టలేదు. పెట్టిన ఏకైక పార్టీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ. రైట్ టు రీకాల్. నీకు ఏదైతే పని జరగలేదనుకోండి, నా ఇంటి దగ్గరికి రావచ్చు, నన్ను రైట్ టు రీకాల్ చేయొచ్చు. ఎందుకంటే నన్ను అనర్హత వేటుకు గురి చేయొచ్చు. మీరు ఎన్నుకున్న వ్యక్తి సరైన వాడు కాదనుకుని మీరు కనుక భావిస్తే తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరపున మీరు రైట్ టు రీకాల్ చేసి నన్ను అనర్హతకి గురి చేయవచ్చు. ఇప్పటి వరకు ఉన్న మున్సిపాలిటీలో వసూలు చేసినటువంటి పన్నుల లెక్క ఇంతవరకు ఏ సామాన్యునికి కూడా తెలియదు. ఏ పార్టీలో పనిచేస్తున్నటువంటి వాళ్ళకు కూడా తెలియదు. ఎవరు కూడా తెలియజేయలేదు. మేము తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధికారంలోకి రాగానే నన్ను గెలవగానే నేను ప్రతి ఒక్క రూపాయి, ప్రతి ఒక్క పన్ను, ప్రతి ఒక్క ట్యాక్స్ ఏ రూపంలో ఉన్నదైనా సరే ప్రజల వద్దలనే ప్రజలతోటే డిస్కస్ చేసి ప్రతి నెల ఎంత ఒక్క రూపాయి ఖర్చు అయినా సరే మన వార్డులో ఎంత ఖర్చు అయింది, ఎంత వచ్చిందని చెప్పి ప్రతి ఒక్క పద్దుని మన ప్రజలందరికీ సమావేశం పెట్టి చెప్పడం జరుగుతుంది. మన వార్డులో వసూలైనటువంటి పన్నులు 40% పన్నులను మనం ఇక్కడనే ఉపయోగించుకొని వాటి ప్రతి ఒక్క రూపాయి మీకు లెక్క చెప్తానని చెప్పి తెలంగాణ రాజ్యాధికార పార్టీ 7వ వార్డు అభ్యర్థిగా నేను మీకు విన్నవించుకుంటున్నాను. అదేవిధంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ 7వ వార్డు అభ్యర్థి కత్తెర గుర్తుపై మీ యొక్క అమూల్యమైన ఓటు వేసి నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించగలరు. మీరు గెలిపించిన తర్వాత నేను కాదు వార్డు మెంబరు, మీరే వార్డు మెంబర్లుగా ప్రతి ఒక్క పైసా మీకు లెక్క చెప్తానని చెప్పి ఈ మీడియా మిత్రుల సమక్షంలో నేను తెలియజేసుకుంటున్నాను. 7వ వార్డు ప్రజలకి నా యొక్క ప్రార్థన ఏంటంటే, ఒక్క ఓటు నా వైపు వేసి చూడండి. అభివృద్ధి అంటే ఏంటో మీ కాళ్ళ ముందు తీసుకొచ్చి పెడతా. నా యొక్క 7వ వార్డులోని 7వ క్రమ సంఖ్య కత్తెర గుర్తుపై మీ యొక్క అమూల్యమైన ఓటు వేసి నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించగలరు. 7వ వార్డులోని 7వ క్రమ సంఖ్య కత్తెర గుర్తు. మళ్ళొకసారి గుర్తుపెట్టుకోండి. కత్తెర గుర్తుపై మీ యొక్క అమూల్యమైన ఓటు వేసి నన్ను గెలిపించగలరు. అభివృద్ధి అంటే ఏంటో నేను మీ కాళ్ళ ముందు చూపిస్తా. నేను డబ్బులతో వచ్చిన వాడిని కాదు, ఆశయంతో వచ్చిన వాడిని. మీకు అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తా. చేసి మీ కాళ్ళ దగ్గర పెట్టి చూపిస్తా. పని చేసి చూపిస్తా. నేను పని చేయని ఎడల నా గల్లా పట్టుకొని గుంజి అడగండి. ఎందుకంటే నేను ఎక్కడో ఉండేవాడిని కాదు, అంతస్తుల్లో ఉండేవాడిని కాదు. నేను ఎప్పుడు నిత్యం మీ ముందే వెళ్ళేవాడిని, మీ ముందే పని చేసుకునేవాడిని, మీ ముందే తిరిగేవాడిని, మీ ముందే ఉండేవాడిని. కాబట్టి మీరు ఒక్క అవకాశం ఇచ్చి కత్తెర గుర్తుపై మీ యొక్క అమూల్యమైన ఓటు వేసి నన్ను గెలిపించగలరని నా యొక్క ప్రార్థన.